నుంచి విలాగుడేస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాల్సి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ రోజు అయితే మా పొలంలో అయితే టమాటం అయితే తవ్వుతున్నాం అనమాట. టమాటం అంటే ఏంటంటే ఈ మిరప చెట్టుల్లో ఈ మాదిరిగా కసువు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఈ కసువుని ఇలా తవ్వుకుంటా రావాలి. కాకపోతే ఇలాగ తవ్వి ఇలా పోగులు వేయాలంటే మాత్రం కసువు మాకు ఎట్లయింది 5-6 రోజులు అయితే పడుతుంది అనమాట. అందువలనైతే మేము ఏం చేసినామంటే టమాటం తవ్వే మిషన్ అయితే తీసుకున్నాము. అది ఎలా దుంతుంది, ఏ విధంగా అయితే మనకి యూస్ అవుతుంది మీకైతే చెప్పబోతున్నాను అనమాట. అదిగో అక్కడైతే మేము మిరప చెట్టులు అయితే బండి అయితే పెట్టేస్తున్నాము. అది కొట్టేటప్పుడైతే మీకైతే చూపిస్తున్నాను. ముందైతే కసువు చూడండి ఎలాగున్నదో. ఇలాగా మేము తొలుకులతో తవ్వుతా ఉంటామన్నమాట. ఎలా తవ్వుతున్నామంటే చూడండి. ఇప్పుడు నేను ఎలా తవ్వుతున్నాను అలాగే సేమ్ మనకి ఆ బండి అనేది తవ్వేస్తుంది అనమాట. ఇప్పుడు మీకు ఒకసారి అయితే మేము మిరప చెట్ల నాటి వీడియో అయితే పెట్టున్నాము. మేము నాటేటప్పుడు చిన్ని మొలకలతో ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి అప్పటికి ఇప్పటికి తేడా అయితే చూడండి. చెట్లు అయితే ఏమాత్రం అయితే వచ్చేస్తున్నాయి. మేము చూపించిన స్థలం అంతా చూడండి, పచ్చదనం ఎలా ఉన్నది ఒకసారి మీరే చూడండి. పచ్చగా ఉన్నది కదా, ఇదంతా మిరప చెట్లే. నాటేటప్పుడు మాత్రంకి ఎలా ఉందంటే దున్నేసి బోధులు చూపించినాము, కానీ మీకు మొలకలు అయితే అంతగా కనిపించలేదు కదా. మొత్తము ఎర్ర మైదానం కనుక కనిపించింది. ఇప్పుడు చూడండి ఎంత పచ్చదనంగా కనిపిస్తుందో. ఇలాగ ఇప్పుడైతే పెద్ద చెట్లు అయితే అయిపోయినాయి. ఇదే లాస్ట్ తవ్వటం కాదు మాకు. కాకపోతే ఆ మధ్యలో అప్పుడప్పుడైతే ఇలా తవ్వుకుంటున్నాము మేము. ఇప్పుడు మేము ఎట్ట తవ్వుతున్నాము అదే మాత్రతో బండి అయితే తవ్వుతుంది అనమాట. ఆ బండి గాడైతే మనమైతే చూసేద్దాం. ముందుగా అయితే బండి దగ్గరికి అయితే పోదామా. ఒకసారి అయితే చూడండి బండి ఎలాగున్నదో. ఇదే టమాటం తవ్వే బండి. ఇప్పుడు ఈ బండిని అయితే మేమైతే స్టార్ట్ చేస్తాము. చూడండి ఇప్పుడు చూడండి పెద్ద చెట్టలకైతే ఇవి నాగేలు చూస్తున్నారు కదా. ఇది ఈ కసువునైతే తవ్వుకుంటూ వెళ్తుంది. వెనకాల వచ్చి అయితే ఈ నాగేలు అయితే ఈ బోధు తోసుకుంటూ వెళ్తుంది అనమాట. కాలం బండి అయితే స్టార్ట్ చేసినారు. చూడండి ఎలాగైతే ఆ కసువుని ఎలా దున్నుకుంటా పోతుందో. చూడండి ఎలాగైతే టమాటం ఎత్తుకుంటారో, ఎలా దున్నుతా పోతుందో. అలా దున్నుకుంటా పోతే వెనకాల బోధైతే తోసుకుంటా పోతుంది అనమాట. ఎలా దోసుకుంటూ పోతుంది చూడండి. ఇలాగా దున్నుకుంటా పోతుంది అనమాట. చూస్తున్నారు కదా, అలాగా తవ్వుకుంటా పోతుంది. ముందైతే మనకు నాగేలు తవ్వుకుంటూ పోతుంటే వెనకాల మళ్ళీ అదృష్ట ప్రకారం బోధేసుకుంటూ వెళ్తుంది నాగేలు వచ్చి. ఎంత సింపుల్గా వెళ్తున్నారో. ఎలాగ దున్నుకుంటూ వస్తున్నదో. ముందైతే నాగేలు అలాగ దున్నుకుంటూ వస్తుంటుంది, వెనకాలైతే బోధైతే వస్తూ ఉంటుంది అనమాట. ఇద్దరు అలాగ పట్టుకుంటూ వచ్చినారంటే చెట్లు బండికి తగలకుండా అయితే పట్టుకుంటూ వస్తున్నారు అనమాట. అంటే దానికి ఇంజిన్ పెద్దది కదా, కొమ్మలు తగిలి ఇరిగిపోతాయి అనేసి అలాగ చేతులతో కొమ్మలు పట్టుకుంటూ వస్తున్నారు. కానీ బండి తోలడం అంటే చాలా కష్టం, కానీ మనకు పని అయితే ఈజీగా అయిపోతుంది. బండి అయితే చూడండి ఎలా తిప్పుకుంటున్నాడో. అలాగ సింపుల్గా తిప్పుకోవాలి. అలా తిప్పుకొని అలా పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు టమాటం అనేది ఇలాగా చూడండి బోధు ఏమాత్రం ఉన్నదో కసువుగాడే తెగిపోయి అలా పడిపోతుంది అనమాట. బోధులు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఇందాకలా చూపించినాను కదా అప్పుడు మొత్తం కసువు ఉన్నది. ఇప్పుడు తోట మొత్తం చూడండి ఎలా ఉన్నదో. బోధులు గాడు చూడండి ఎలా నీట్గా ఉన్నదో. అవి పచ్చగా కనిపించిన అక్కడ సరే మధ్యలో కానీ మనకి అవి తెగిపోంటాయి.
ఇప్పుడు దున్నకున్నాక అయితే ఎలా ఉన్నది చూడండి, కసువు ఎలా ఉన్నదన్నమాట. ఆకు కానీ కసువు కానీ ఎలా ఉన్నదో. ఇప్పుడు ఈ ఆకు కసువు లేకుండానే ఇప్పుడైతే మేమైతే బండితో అయితే తవ్వటం అనేది తవ్వుతున్నాం అనమాట. అంటే తవ్వటం అంటారు కొంతమంది, దున్నడం, బండి ఎత్తుకుని దున్నేస్తున్నాం అన్నమాట. అంటే పెద్ద చెట్లు కాబట్టి ఇద్దరు పట్టుకోవాల్సి వస్తుంది, చిన్న చెట్లతో మాత్రంకే పట్టుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇప్పుడైతే దగ్గరికి అయితే పోదాము. ఇది బండి దున్నకుంటుండింది కాబట్టి ఆకైతే చూడండి, దున్నేసింది అయితే చూడండి ఎలాగున్నదో. సాళ్ళు దున్నే సాళ్ళు అయితే చూడండి ఎలాగున్నాయో. వావ్, ఈజీగా ఉన్నది ఇప్పుడు మనకు తవ్వటం. మాకు ఇప్పుడు 2 రోజులకైతే అయిపోతుంది అనమాట తవ్వటం పని. ఇప్పుడు మిరప చెట్లకైతే ఇప్పుడు మాకైతే ఈ బండి అయితే వచ్చింది. ఎలా వచ్చేస్తుంది చూడండి, అదే మాదిరి సేమ్ కాలువ తీసుకుంటూ వచ్చేస్తున్నాయి అనమాట. ఆ కాలువ మనకి నీళ్ళు కట్టేదానికి కావాలి కాబట్టి కాలువ అయితే చూడండి ఎలాగ వచ్చేస్తున్నదో. ఇప్పుడు కాలువలో కొట్టుకుంటూ వెళ్తున్నారు అనమాట. సూపర్ కదా. మాకైతే మిరప చెట్టాలకి యూస్ అయితే అవుతున్నది మాకు ఈ బండి అయితే. ఇప్పుడు దున్నిందంతా చూడండి ఎలాగున్నాయో, ఎంత నీట్గా ఎలాగ దున్నేస్తున్నాయో. ఇలా ఉంటాయి అన్నమాట దున్నేసిన. మేము తవ్వటం దవ్వున ఎలాగే ఉంటుంది కాబట్టి తవ్వటం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే 5 రోజులు 6 రోజులు వారం గడబట్టచ్చు. దున్నా చూడు ఎలాగున్నాయో. దున్నన వాటిని అయితే చూడండి ఎలాగ కసువు అయితే ఉన్నదో చూడండి. ఇదంతా దున్నకుంటుండేది. ఇప్పుడైతే దీని అయితే దున్నాలన్నమాట. ఎలా ఉన్నది చూడండి కసువు కానీ ఆకు కానీ. ఎలాగా నాగేలి మట్టిని ఎలా తోసుకుంటూ వెళ్తున్నారు చూడండి. ముందు పెద్ద చెట్లు కాబట్టి ఎంత సింపుల్గా మనకి ఒక 5 నిమిషాలలో అయితే కయ్య అయితే అయిపోయింది. తవ్వటం అయితే మా పొలం మొత్తం అయితే దున్నేసినాము చూడండి. కసువు లేకుంటే ఏ విధంగా నీట్గా బోధులు అయితే పడ్డాయి. కాలువలు కాడ చూడండి నీళ్ళు కట్టేదానికి. ఇంకైతే కాలువల గుండా అయితే నీళ్ళు గడ అయితే కట్టుకోవచ్చు. కసువు లేకుండా అయితే దున్నేసినాము మిషన్తో. మాకైతే తవ్వటం అయితే పూర్తయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, మేమైతే ఈ బండితో ఏ విధంగా దున్నామో. కసువు అంతా దునుకుని బోధులు గడి అంత చక్కగా వేసింది కదా. ఇంకా బోధులు వేసిన తర్వాత అయితే మనమైతే మిరప చెట్టుకి అయితే నీళ్ళు అయితే కట్టుకోవచ్చు. బోధు తవ్వటం అంతా ఎలాగే తవ్వుతారనమాట. మాకు ఈ బండి తీసుకున్న తర్వాత అయితే మాకు కూలీలు ఖర్చులు కూడా చాలా వరకు తగ్గినాయి. MGV లాగ్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.